సర్క్రీక్ జలసంధి దగ్గర కీలకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మధ్యన అమిత్ షా వెళ్లి చూసి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటయ్యా అంటే, టోటల్‌గా మనకి పాకిస్తాన్‌కి 96 కిలోమీటర్ల పొడవైన బురదగా ఉండే ఉప్పు నీటి కాలువలుంటాయి అక్కడ. హై టైడు అంటే ఒక్కసారిగా నీళ్ళు నిండిపోవడం, ఒక్కోసారి లో టైడు ఉన్నట్టుండి బురద నిండిపోవడం అక్కడ రెగ్యులర్‌గా జరుగుతుంటది. పెట్రోలింగ్ బోట్లు, చక్రాల వాహనాలు 2 గూడా ముందుకు వెళ్ళలేవు అక్కడ. నిలిచిపోతుంటాయి. ఇలాంటి సందర్భంలో యాంఫిబియస్ క్యాపబిలిటీ ఉన్నటువంటి 11 స్వదేశీ యుద్ధ పడవలు వీటిలో వేగంగా ఈత్తు తీరం రాగానే ప్రత్యేక హైడ్రాలిక్ చక్రాల సాయంతో నేరుగా బురద నేల మీద కూడా గట్టి నేల మీదకి దూసుకెళ్ళగలిగేటటువంటి కొత్త షిప్స్. వీటి ద్వారా 12 మంది సాయుధ సైనికులు అంటే 1560 కిలోల పేలోడ్ కలిగేటటువంటి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించవచ్చు. నీటి మీద వీటి వేగం 40 నాట్ల కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటిదాకా సరిహద్దు భద్రతా దళం వాళ్ళు క్రీక్ క్రొకోడైల్ కమాండోలు ఫ్లోటింగ్ అవుట్ పోస్టుల ద్వారా పెట్రోలింగ్ ఉండేది. నీటి నుంచి నేరుగా నేలపైకి మారే సాంకేతికత లేకపోవడం వల్ల శత్రువులు కనుక వస్తే ప్రమాదం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో అదే భయం. అందుకనినే మనం ఇప్పుడు అక్కడ ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం.